Hi students, today I will discuss about coal-base reaction. Coal-base reaction. Coal-base reaction means phenol. This is phenol, OH on benzene ring. When phenol treated with sodium hydroxide, NaOH. When phenol treated with sodium hydroxide, సోడియం ఫినాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. మనకి ఇక్కడ ఫినాల్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనకి OH కంబైండ్ అయ్యి మనకి H2Oగా రిమూవ్ అవుతాయి. H2O ఇక్కడ ఉన్నటువంటి Na+O- మీద అటాచ్ అవుతుంది. ఇప్పుడు మనకి ONA. This is called sodium phenoxide. Sodium phenoxide. సో ఫినాల్ని NaOHతో ట్రీట్ చేసినప్పుడు మనకి సోడియం ఫినాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సోడియం ఫినాక్సైడ్. ఈ సోడియం ఫినాక్సైడ్కి CO2ని ఫాస్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. COO. ఈ COO అనేది బెంజిన్ మీద అటాచ్ అయ్యి ఈ Na ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది మనకి రీప్లేస్ అవుతుంది. సో OH COO Na. CO అనే ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది CO2ని ఫాస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ యొక్క CO2కి ఎసిడిఫికేషన్ మీన్స్ HClతో మనం ట్రీట్ చేసినప్పుడు Na+ అండ్ Cl- NaClగా రిమూవ్ అవుతాయి. NaCl ఈ హైడ్రోజన్ అనేది ఆ Na ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. అప్పుడు మనకి OH COOH ఫామ్ అవుతుంది. దీన్నే సాలిసిలిక్ యాసిడ్ అంటాం. సాలిసైలిక్ యాసిడ్. IUPAC నేమ్ వచ్చేసరికి బెంజిన్ పైన COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్ అంటాం. OH ఉంది కాబట్టి హైడ్రాక్సీ. దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, దిస్ ఈజ్ సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో OH ఉంది కాబట్టి 2-hydroxy benzoic acid. 2-hydroxy benzoic acid. 2-hydroxy benzoic acid. సో మనకి ఫినాల్, when phenol treated with sodium hydroxide, sodium phenoxide is formed, which on treating with carbon dioxide followed by acidification, so electrophilic substitution reactions takes place and to give salicylic acid, that is 2-hydroxy benzoic acid as a main product. సో మెకానిజం చూడండి. మెకానిజం ఫస్ట్ ఫినాల్ తీసుకుంటున్నాం. ఫినాల్ OH. ఫినాల్ ఫస్ట్ దేంతో రియాక్ట్ అయింది? సోడియం హైడ్రాక్సైడ్ NaOH. NaOH మీన్స్ Na+OH-. ఫస్ట్ ఇక్కడ మనకి సో ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది ఆక్సిజన్ పైకి. సో ఆక్సిజన్ మీదకి బాండ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది O-, హైడ్రోజన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ H+OH- మనకు కంబైండ్ అయ్యి -H2O వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అవుతాయి. ఇక్కడ Na+ అనేది O- మీద అటాచ్ అయ్యి మనకి సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అవుతుంది. సోడియం ఫినాక్సైడ్ ONA, సోడియం ఫినాక్సైడ్. సో ఈ సోడియం ఫినాక్సైడ్కి మనం CO2ని యాడ్ చేస్తున్నాం. CO2 means this is a structure of CO2.
సో ఈ CO2ను ఫాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్, కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్కి ఆక్సిజన్కి సోడియంకి మధ్య ఉన్నటువంటి మనకి బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినప్పుడు కార్బన్కి ఆక్సిజన్ మధ్య 2 బాండ్స్ అవుతాయి, డబుల్ బాండ్. సో ఈ కార్బన్ మీద 5 బాండ్స్ అవుతాయి కాబట్టి ఈ బాండ్ మనకి కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ బాండ్ కార్బన్ ఇప్పుడు మనకి ఫైనల్గా దిస్ ఈస్ బెంజీన్ రింగ్, డబుల్ బాండ్ ఓ, ఈ 2 బాండ్స్ అలానే ఉన్నాయి. కార్బన్ C డబుల్ బాండ్ O మైనస్ O మైనస్ Na ప్లస్ Na ఫామ్ అవుతుంది, Na. నెక్స్ట్ మనకి HClతో రియాక్ట్ అయినప్పుడు Na ప్లస్ Cl మైనస్ NaClగా రిమూవ్ అవుతుంది. ఈ H ప్లస్ అనేది O మైనస్ మీద అటాచ్ అవుతుంది. మనకి ఇక్కడ హైడ్రోజన్ అనేది ప్రజెంట్ అవుతుంది. C డబుల్ బాండ్ OH. సో డబుల్ బాండ్ O. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. H ప్లస్, దిస్ ఈజ్ H ప్లస్, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. O మైనస్, H ప్లస్ O మైనస్ OH. సో ఫైనల్గా మనకి ప్రోడక్ట్ అనేది అప్టైండ్ అవుతుంది. 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ OH COO OH. దిస్ ఈజ్ 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, 2-హైడ్రాక్సీ benzoic acid. This is a mechanism of a coal-based reaction.